ఉన్నదా లేదా అంటే, బలి అర్పించడానికి ఆ జంతువులు, ఏదైతే జంతువు బలిగా అర్పించబడడానికి తేబడుతుందో ఆ జంతువు నిర్దోషమైంది, నిష్కల్మషమైంది ఉండాలి. అంటే దానికి అర్థం ఏంది అని అంటే, ఫిజికల్గా అది ఏ డ్యామేజెస్ ఉండదు అందులో. దానికి పుండు కానీ, దాని కాలు విరిగింది కానీ, దానికి ఏమైనా రోగం కానీ, అలాంటి జబ్బు కానీ దానికి ఉండకూడదు. అంటే నిర్దోషంగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దేవునికి బలి అర్పించడానికి తెస్తున్న ప్రతి బలి అర్పణ క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. జంతువులను తెస్తున్నప్పుడు జంతువులు ఆరోగ్యంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లనే నేటి దినాలలో కూడా దేవునికి ఏమన్నా అర్పణ తీసుకొస్తున్నప్పుడు ఆ అర్పణ సరైనది ఉండాలి. అంటే నీ మనస్సు అంతా డిస్టర్బ్ చేసుకొని, లేకపోతే నువ్వు కుళ్ళు కుతంత్రాలతోని, లేకపోతే ఏదో ఒక వ్యతిరేకమైన తలంపులతోని నువ్వు దేవుని దగ్గరికి అర్పణలు తీసుకురాకూడదు. లేఖనాల ప్రకారం దేవుని దగ్గరికి ఒక అర్పణ తీసుకొస్తున్నప్పుడు అది నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకురమ్మన్నాడు మోషేతో. అలాగే కొంతమంది సేవకులకు కానుకలు పెడుతున్నప్పుడు ఆ కానుకలు వాళ్ళకు ఉపయోగంలో లేనివి తీసుకొచ్చి దేవుని సేవకులకు, లేకపోతే దేవుని సేవకు అప్పగించడానికి, లేకపోతే అర్పణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే వాళ్ళ ఇండ్లల్లో ఉపయోగంలో లేని వస్తువులు తీసుకురావడం, లేకపోతే వాళ్ళ పాకెట్లో కూడా చినిగిపోయిన నోట్లు, బయట ఎక్కడ కూడా ఖర్చు కాని నోట్లు తెచ్చి కానుక ఇవ్వడం, ఇలాంటివి ఇచ్చేద్దంలో ఏమవుతుంది, సేవకు కదా, నేను ఇస్తున్న ఫ్రీగానే కదా, ఏదో ఒకటి ఇచ్చినా కదా అనే ఆలోచన ఉండకూడదు. వాక్యం చెప్తుంది, ఒక గొర్రెపిల్ల బలి కోసం తీసుకురాబడ్డ తర్వాత దాన్ని 14 రోజులు వాళ్ళు దాన్ని ఉంచుకోవాలి. ఎందుకు అని అంటే, దాన్ని పరిశీలన చేయడానికి అది కరెక్ట్గా ఉన్నదా లేదా. అలా కరెక్ట్గా ఉన్నట్లయితేనే ఆ తర్వాత అది బలి అర్పించబడ్డానికి అది అర్హత. అది ఏ విషయంలో అయినా సరే వంకర టింకర కానీ, లేకపోతే డ్యామేజ్డ్ కానీ, అన్హెల్దీ కానీ, సరిగా లేనిదైతే అది అసలు బలి అర్పణకు అది తగనిది. హల్లెలూయా. చూడండి ఒకసారి, లేవీకాండం 23వ అధ్యాయం 5వ వచనం రండి. ఈ పస్కా పండుగ స్టార్ట్ అయ్యేంత వరకు ఆ గొర్రె పిల్లని తెచ్చి నువ్వు రిమైండ్లో పెట్టాలి. ఈ 14 days దేనికోసం నియమించబడినాయి అంటే గొర్రె పిల్ల ప్రిపరేషన్. హల్లెలూయా. గొర్రె పిల్ల ప్రిపరేషన్. 14వ రోజు వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి, అది మీ దగ్గరే ఉండాలి, దాన్ని అంతా చూసుకోవాలి, దాన్ని చెక్ చేసుకోవాలి, దాన్ని ప్రిపేర్ చేయాలి. అట్లా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన బలికి అంటే సిలువకు అప్పగింపబడబోయే దినాలు అన్నీ ఆయన భూమి మీద ప్రిపేర్ చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన తర్వాత సిల్వకు అప్పగింపబడవలసిన అవసరం ఏముంది ఆయనకి? డైరెక్ట్గా ఆయన యంగ్ మ్యాన్గా వచ్చి నిష్కపటమైన, నిర్దోషమైన ఆ క్యారెక్టర్, ఆ యాటిట్యూడ్తోని అలాంటి లైఫ్ని అదే విధంగా సాక్రిఫైస్ చేయొచ్చుగా డైరెక్ట్గా. ఎందుకు ఆయన అలా సాక్రిఫైస్ చేయలేదు? ఎందుకు అట్లా బలిగా అర్పించబడలేడు? ఎందుకు అని అంటే, ప్రతి దానికి ఒక నియమం లేదా ఒక పద్ధతి, ఒక సమయం, ఒక విధం, ఒక దేవుని చిత్తం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. పాత నిబంధన కంప్లీట్గా కొత్త నిబంధనకు రిప్రజెంటేటివ్గా ఉన్నది. పాత నిబంధన జరిగిన ప్రతి విషయం కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఈ విషయంలో బలి అర్పించబడే విషయంలో కూడా నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల. చూడండి, భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి, కానీ దేవుడు దేన్ని కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పలే. గొర్రెపిల్లనే చెప్పిండు ఆయన, మేకపిల్లని చెప్పిండు. గొర్రెపిల్లను దాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే, గొర్రెపిల్ల నిర్దోషమైంది, అది నిష్కల్మషమైంది, అది సాత్వికమైంది. అంటే బలి అర్పించబడడానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ గొర్రెపిల్లదే. ఒకరి మనస్సు కఠినంగా ఉన్నది అని అంటే అది అర్పణగా అర్పించబడడానికి అది అర్హత లేనిది. ఎందుకు అనంటే, దేవుడు మొట్టమొదటిగా ఆదాముని సృష్టించినప్పుడు ఆదాము లోపట కఠినత్వం లేదు, ఆదాము లోపట కల్మషం లేదు.
దేవుడు మొట్టమొదటిగా మనిషిని భూమి మీద సృష్టించినప్పుడు నిర్దోషమైనదిగా మనిషి ఉన్నాడు. అలాంటి క్యారెక్టరే దేవుడు గొర్రె పిల్లలో ఉంచింది. అది నిర్దోషమైన రక్తం. ఏ పాపం అంటే ఎటువంటి రూడ్ యాక్టివిటీస్ కానీ ఎలాంటి లాంటివి కానీ గొర్రె పిల్లలో ఉండవు. కాబట్టే దేవుడు గొర్రె పిల్లని ఎంచుకున్నాడు. ఇలాంటి జంతువు క్యారెక్టర్ మిగతా ఏ జంతువులో లేదు. కాబట్టే గొర్రె పిల్ల బలికి అర్పించబడడానికి ఎంపిక చేయబడింది. 12వ అధ్యాయం 7వ వచనం.